మన పెద్దలు ఎందుకు మరణించిన వారి అస్థికలను కాశీకి తీసుకెళ్లి గంగా నదిలో కలుపుతారో మీకు తెలుసా? దీని వెనుక చాలా గొప్ప ఆధ్యాత్మిక గాథ ఉంది. కాశీ లేదా వారణాసి అనేది శివుడు ఆవిర్భవించిన స్థలం. ఈ నగరాన్ని శివుడు స్వయంగా స్థాపించాడని, ఇది అవిముక్త క్షేత్రం అని కూడా పిలువబడుతుంది. అంటే మోక్షం కలిగించే స్థలం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరు కాశీలో మరణిస్తే వారిని పునర్జన్మల నుంచి విముక్తులయ్యేలాగా శివుడు తానే తుది శ్వాసలో తారక మంత్రం చెబుతాడని అంటారు. మరణించిన తర్వాత మన శరీరం అనేది దహనమవుతుంది. దానివల్ల మిగిలిన అస్థికలను పవిత్ర గంగా నదిలో కలిపితే ఆత్మకు శాంతి లభిస్తుందని నమ్మకం. ఎందుకంటే గంగా స్వర్గ నదిగా పరిగణించబడుతుంది. ఆ నదిలో కలవడం అంటే పరమాత్మలో విలీనం కావడమే. ఇంకో పురాణ కథ ప్రకారం త్రిపురాసురులను శివుడు సంహరించిన తర్వాత వారి అస్థికలను కాశీలో కలిపాడట. అప్పటి నుంచి ఇది ఆచారంగా మారింది. కాశీలోని మణికర్ణికా ఘాట్ ఇది మోక్షం కలిగించే అత్యంత పవిత్ర శ్మశానంగా పరిగణించబడుతుంది. అందుకే దేశం నలుమూలల నుండి వేలాది మంది అక్కడికి తుదియాత్రగా వస్తారు. అందుకే పెద్దలు ఎప్పటికీ చెబుతూ ఉంటారు, బతికినప్పుడు తిరగలేకపోయినా కనీసం చావులోనైనా కాశీ చేరితే మోక్షం లభిస్తుందని. ఇలా కాశీలో అస్థికలు కలిపే సాంప్రదాయం మన సంస్కృతిలో ఎంతో పవిత్రమైంది, పరమార్థమైంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.